ఇజ్రాయెల్ 1948 ఏర్పడిన తర్వాత నుంచి ఇరాన్ దాన్ని వ్యతిరేకిస్తూ శత్రుత్వం పెరిగింది. పాలస్తీనా భూవివాదం, ఇరాన్ అణు ప్రోగ్రాం, మిడిల్ ఈస్ట్లో ప్రభావ పోటీ, చాలా కాలంగా సీక్రెట్ దాడులు, సైబర్, డ్రోన్లు జరుగుతుండగా ఇప్పుడు ఉద్రిక్తత పెరిగింది. ఇజ్రాయెల్కు అమెరికా సంయుక్త రాష్ట్రాలు మద్దతు, ఇరాన్కు హిజ్బుల్లా, హమాస్ మద్దతు. యుద్ధం పెరిగితే ఆయిల్ సరఫరా ప్రభావితం అవుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ కీలకం. భారత్పై ప్రభావం, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం. ప్రస్తుతం భారతదేశంలో గృహవాడుక ఎల్పీజీ గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావంతో గ్యాస్ ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. ప్రభుత్వ సబ్సిడీలు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు కొంత ఉపశమనం ఇస్తున్నాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో డెలివరీ ఆలస్యం కనిపించినా మొత్తం మీద పెద్దగా కొరత లేదు. ప్రపంచంలో ఏ మార్పు వచ్చినా అది యుద్ధం కావచ్చు, ఆర్థిక ఒత్తిడి కావచ్చు, మన జీవితాలపై ప్రభావం చూపుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి: మన ధైర్యం, మన ఐక్యత ఎవ్వరూ తీసుకోలేరు. ఈరోజు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సమస్యలు ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతున్నాయి. ఆయిల్ ధరలు పెరగొచ్చు, గ్యాస్ ధరలు మారొచ్చు. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దేశం అయిన భారత్ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని ముందుకు వచ్చింది. ప్రతిసారి మన ప్రజలు ఒకటిగా నిలబడి ధైర్యంగా ముందుకు సాగారు. అదే మన బలం. ఈ పరిస్థితుల్లో మనం చేయాల్సింది అవసరమైనంత మాత్రమే వినియోగించుకోవడం, వనరులను జాగ్రత్తగా ఉపయోగించడం, ఒకరికి ఒకరం సహాయం చేయడం. ప్రభుత్వం తన వంతు చర్యలు తీసుకుంటోంది. గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోంది. కొన్ని చిన్న సమస్యలు ఉన్నా అవి తాత్కాలికం మాత్రమే. మనం భయపడకుండా బాధ్యతగా, ధైర్యంగా ఉండాలి. చివరిగా ఒక మాట: సమస్యలు వచ్చేవి, పోయేవి. కానీ మన మనసు బలంగా ఉంటే మన భవిష్యత్తు ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది. జై హింద్. Welcome to Cybertune Factory. It's Happy Rhymes Hour. We sing and dance and laugh all day.